అరే రే, నేను ఐఫోన్ 15 Pro Max కొనుక్కుంటాను. మీ దగ్గర HDFC కార్డు ఉంది కదా, కాస్త ఇవ్వా, 5000 క్యాష్ బ్యాక్ వస్తుంది. అంతేనా? తీసుకోయా. నీకే కాదు, ఎవడడిగినా ఇలాగ ఇచ్చేస్తాను. నా అంత మంచోడు ఎవడో లేడా, తీసుకా. థ్యాంక్ యూ. అరే ఆగరా, ఆడి కార్డు వెనక్కి ఇచ్చే. ఏ నా ఫ్రెండే ఇచ్చేస్తాడు డబ్బులు, ఇవ్వగానే అవుట్ స్టాండింగ్ కట్టేస్తా, అయిపోయింది. కరెక్టే, నువ్వేమో అడిగిన ప్రతి ఒక్కరికి కార్డు ఇస్తావు. ఈ ఇయర్ లో అనగా ఈ ఫినాన్షియల్ ఇయర్ లో ఎంత క్రెడిట్ కార్డు బిల్లు కట్టుంటావు చెప్పు? 10 lakhs కంటే ఎక్కువే కట్టుంటా. నీ ఆదాయం ఎంత రా సంవత్సరానికి? 6 lakhs అంతే. నువ్వేమో ఇన్కమ్ ట్యాక్స్ ని ఫైల్ చేసే టైంలో నీ ఆదాయం 6 lakhs అని చూపిస్తావు, కానీ కార్డు ఏమో అందరికి ఇస్తూ ఉన్నావు. వాళ్ళందరూ నీ కార్డ్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ యూసేజ్ ని నీ స్పెండింగ్ లాగా చూస్తారన్నమాట. అదే విధంగా వాళ్ళందరూ డబ్బుని వెనక్కి వేస్తారు నీ బ్యాంక్ అకౌంట్ లో. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా చూస్తారు. సో వచ్చేది 6 lakhs, ఖర్చు పెట్టేది 10 lakhs కంటే ఎక్కువ. ఎలా అని చెప్పి క్లారిఫికేషన్ నోటీస్ ని, అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ని నీ ఇంటికి పంపిస్తారన్నమాట. ఇన్ కేస్ నువ్వు కనుక క్లారిఫికేషన్ ఇవ్వకపోతే అన్అకౌంటెడ్ అమౌంట్ పైన 800% వరకు పెనాల్టీ కట్టాల్సిందే. కడతావా? అమ్మో.